బాబు ప్రకాష్ రాజు, మీ నటన సినిమాల వరకే పరిమితం చేయండి, నిజ జీవితంలోకి తేకండి. మీరు నటించిన భారతదేశం మొత్తం మీద మీరు నటించడానికి సినిమాలు ఉంటాయి, కానీ మీరు నటించిన తర్వాత ఆ సినిమాలు ఉండవు. సెక్యులరిజం అనే ముసుగులోన భారతదేశాన్ని ఎంత నాశనం చేస్తున్నారో అందరికీ తెలుస్తుంది, తెలియజేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. మీరు ఎందులో చేయలేదు చెప్పండి. భారతదేశాన్ని నాశనం పట్టించడానికి ఉన్నారు మీలాంటి వాళ్ళు. మీరు ఎందులో చేయలేదు, చెడు ఎందులో చేయలేదు, తిండే ఆహారంలో చేయలేదా, విద్యా వ్యవస్థల్లో చేయలేదా, ధర్మం వైపు ఉండే గ్రంథాల్లో చేయలేదా, ఎందులో చేయలేదు? ప్రతి ఒక్క దాంట్లో చేశారు మీరు. ప్రతి దాంట్లో భారతదేశాన్ని నాశనం చేయడం అనేది మీరు కంకణం కట్టుకున్న పని. దాన్ని అడ్డుకునేడానికి తయారవుతున్నారు. మీరు వెళ్ళి తమిళనాట కూర్చున్నారు, బాగానే ఉంది, మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, కానీ మేము అక్కడి వరకు ఇంక రాలేదు. తిరుపతిలో జరిగిన మాకు మాటలు కూడా రావట్లేదు. ఏడుపులు వచ్చే పరిస్థితుల్లో మేము బాధపడుతున్న, హిందూ జాతి బాధపడుతున్న పరిస్థితుల్లో మేము మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాట్లాడుతున్నారు. మేము ఇంక అక్కడికి రాలేదు. కోయంబత్తూరులో సద్గురు మీద గంజాయి తాగుతాడు, మందు తాగుతాడు, అతను వ్యసనపరుడు అని చెప్పి ముద్రేసి లేనిపోనివన్నీ చేసి అతని ఇంటికి పోలీసుల్లో పంపించి లేనిపోని రచ్చ చేశారు. అయినా మేము రాలేదు, మాట్లాడలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. సాక్షాత్తు భారతదేశానికి ప్రాణాలు అర్పించడానికి ఉన్న మోడీ గారు ఇక్కడ మా దేవాలయాలు, మా తమిళనాట దేవాలయాల మీద మా భాషని కించపరుస్తూ హిందీగా తమిళం భాషను తీసేసి హిందీ రాసేస్తున్నారని ముసుగులేశారు. చాలా తెలుసు మాకు కూడా. అవన్నిటికీ మేము రెస్పాండ్ అవ్వలేదు, మేము రాలేదు. భగవంతుడు ఉన్నాడు, ఈరోజు కాకపోతే రేపైనా ధర్మమే గెలుస్తుంది అని మేము కూడా మా పని మేము చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారు? మాతో ప్రమాణం కూడా చేయించారు. ఏం చేయించారు? మనం ధర్మమే పరమతాలు అనుకునే వాటిని గౌరవించాలి అని చెప్పారు. హిందూ జాతి మొత్తం అదే పాటిస్తూ పురాతనం కాలం నుంచి వస్తుంది. అందుకనే భారతదేశంలోకి ఈ క్రిస్టియానిటీ ఎవరు తేలేదండి. క్రిస్టియానిటీని మేము ఒక యేసుప్రభుని కొలుసుకోవడానికి మాకు ఒక ప్రాంతం కావాలంటే చర్చి ఏర్పడింది. అలాగా మేము కొలుసుకోవాలంటే ఒక మసీదు ఏర్పడింది. ఎవరో వచ్చి ఇక్కడ ఏం చేసింది ఏం లేదు. ధర్మమే మీకు ఇచ్చింది. ఆ ధర్మాన్ని లేకుండా నాశనం చేస్తానంటే ఎవడు ఊరుకునే పరిస్థితి లేదు. మీరు మాట్లాడేటప్పుడు ప్రజల ముందుకు వచ్చి మరీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు సమాధానం చెప్పడానికి మాలాంటి చిన్నవాళ్ళం చాలు. చెడుని ఎదిరించడానికి బిల్ల బచ్చేగలం మేము చాలు. పెద్ద మహానుభావులు ఇంకా ఉన్నారు, వాళ్ళు మాట్లాడే అవసరం లేదు చెడు గురించి.